నా మాదిగ ప్రజలకు సంబంధించిన నా సోదరులకు, నా కుల ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు ఈ సభను పరిశీలించడానికి వచ్చిన అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, ప్రజాస్వామికవాదులకి, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను. నా ప్రజలారా, మే 13వ తారీఖు నాడు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, మరొక వైపు పార్లమెంటుకు ఏకకాలంలో ఒకే రోజు ఎన్నికలు జరగబోతున్న సమయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఎంఆర్ఎస్ మద్దతు ఇవ్వడం అంటే కూటమిని గెలిపించమని అర్థం. కూటమిని గెలిపించమని అర్థం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అనేది అర్థం. టీడీపీ, బీజేపీ కూటమిని గెలిపించే లక్ష్యంలో భాగంగా ఈరోజు నా సోదరుడు ఆహ్వానించాడు ప్రవీణ్, టీడీపీ. అదే సమయంలో దేవరాయలు గారు కూడా 1-4 సార్లు ఫోన్ చేసి, అన్న తప్పకుండా ఈ పార్లమెంట్ పరిధిలో పూర్తి స్థాయిలో ఒక రోజు పర్యటన చేయమని కూడా చెప్పడం జరిగింది. ఒకవైపు ఎండలు మండుతున్నా కూడా ఈ సభను జయప్రదం చేయడానికి మీరు సుదీర్ఘ ప్రాంతం నుంచి కూడా, గ్రామాల నుంచి కూడా వచ్చారు. చాలా ధన్యవాదాలు. కానీ మీ విజిల్లు కొట్టడం కంటే నేను చెప్పేది ఇంకా బాగుంటుంది. మీరు విజిల్ కొట్టడం కంటే నేను చెప్పేది ఇంకా బాగుంటుంది. మీరు పోయి నాలుగు మాటలు జనానికి చెప్పాలి. టీడీపీకి ఓట్లు వేయమని పీస్ పెంచుకుంటున్నతో కూడా ఓట్లు వేయించుకోవాలి. అది నేను చెప్పాల్సిన బాధ్యత. దయచేసి నేను చెప్తే ఇంటే మీరు పోయి 4 చెప్పడానికి వీలు అవుతుంది. అందువల్ల కూటమిని గెలిపించాలని లక్ష్యంలో భాగంగా మీ బిడ్డగా నేను ఇక్కడికి వచ్చాను. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించమంటే నేనేమి టీడీపీని కాదు, నేనేమి జనసేన బీజేపీని కాను. అదే సమయంలో నేను జగన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా శత్రువును కూడా ఏం కాను. నేను టీడీపీ, బీజేపీ, జనసేన నాకు సంబంధం లేదు. ఆయన గెలిపించమని అంటున్నా. అలా నాకు పార్టీలో సభ్యత్వం లేదు కనుక. అదే సమయంలో వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నేనేమి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం కూడా కాదు. కానీ షెడ్యూల్ కులాల వర్గీకరణ జరుగుతూనే నా మాదిగ ప్రజలకు ఈ తరానికే కాదు, రాబోయే 100 తరాలకు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి షెడ్యూల్ కులాల వర్గీకరణ జరుగుతూనే ఈనాటి పిల్లలకే కాదు, రాబోయే 100 తరాల పిల్లలు కూడా భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాలంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అమలు జరగాలంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో వస్తేనే వర్గీకరణ అమలు జరుగుతుందనే నమ్మకం పెట్టుకుని ఇక్కడ మద్దతు ఇవ్వడానికి వచ్చారు. ఇక్కడ వర్గీకరణకు సానుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు లేరు కాబట్టి, ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు లేరు కాబట్టి, ఆయన వల్ల మన జాతికి 5 ఏళ్ళు మేలు జరిగింది లేదు, రాబోయే రోజుల్లో జరిగేది లేదు కాబట్టి ఆయన ఓడించండి అని చెప్పడం కోసం వచ్చాను. 100 తరాల భవిష్యత్తు కోసం మద్దతు ఇస్తున్న బిడ్డల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా చూడడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించమని చెప్తున్నాను. ఇకపోతే ముందుగా నేను ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ప్లీజ్, ఒక విషయం గుర్తు చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఒంటి మీద నా నల్ల కండువ మారి ఇంకో కండువ వచ్చిందనుకో, నేను ఒక పార్టీలో చేరవచ్చు, నాకు ఏదైనా 10 వస్తాయి. నా సోదరులు కృష్ణదేవరాయలు చెప్పారు,
నిజమే, ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు నాకు 98లో ఎంపీ టికెట్ ఇచ్చిండు పెద్దపల్లి, అంటే 26 ఏళ్ల క్రితం. నేను వద్దనుకున్నా. 99లో రాజ్యసభ ఇచ్చిండు, నేను వద్దనుకున్నా. 2007లో రాజశేఖర్ గారు నాకు ఎమ్మెల్సీ ఇవ్వబోయిండు, నేను వద్దనుకున్నా. 2009లో రాజశేఖర్ గారు వరంగల్ పార్లమెంట్ సీట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు, నేను వద్దనుకున్నా. 2013లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజ్యసభ ఇస్తానికి ప్రపోజల్ పెట్టిండు, నేను వద్దనుకున్నా. ఈరోజు బీజేపీ పెద్దలు ఈ సమయంలో నాకు వరంగల్ పార్లమెంట్ సీట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. పేపర్లో టీవీలో కూడా కూర్చింది, నేను వద్దనుకున్నా. కారణం ఏంటంటే తమ్ముడు చెప్పినట్టుగానే ఒక లక్ష్యం గొప్పది. ఆ లక్ష్యమైన వర్గీకరణ సాధిస్తే రాబోయే 100 తరాలకు నేను నా వంతు భవిష్యత్తు ఇచ్చేవాళ్ళు. ఆ లక్ష్యం సాధించక ముందే వ్యక్తిగతంగా పదవిలోకి వెళ్తే ఆ పదవి ఉన్నంత కాలం నేను నా కుటుంబం బాగుపడడానికి అవకాశం ఉంటుంది, నా చుట్టూ ఒక 100 మందిని బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక జాతిని 100 తరాలు బాగు చేసుకునే అవకాశం నేను మిస్ అవుతాను. అందుకోసం ఏ పార్టీ ఏనాడు అవకాశం ఇచ్చినా, 26 ఏళ్ల క్రితం 98లో నాకు అవకాశం వచ్చినా, ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నా పేరు బీజేపీ పరిశీలించిన టికెట్ తీసుకుంటే నేను వచ్చి ఇక్కడ ప్రచారం చేసేవాడిని కూడా. అందువల్ల నేను చెప్పదలుచుకునేది అర్థం చేసుకోండి. మన జాతి బిడ్డల భవిష్యత్తు కోసమే 30 ఏళ్ల పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో ఎంఆర్పీఎస్ ఇచ్చే పిలుపుని మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 రకాలుగా మనుషులు ఉన్నారు, 3 రకాలుగా మనుషులు ఉన్నారు. ఒకటి, ఎంఆర్పీఎస్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉండే వాళ్ళు ఉన్నారు. ఆడ ఎంఆర్పీఎస్ పిలిపే వాళ్ళకు టార్గెట్, అంతే, ఇంకోటి లేదు. కానీ ఎంఆర్పీఎస్ పిలుపు ఒకనాడు టీడీపీ మద్దతు అనుకో, టీడీపీ శ్రేణులు నా ముందు కనిపిస్తారు. కానీ నేను వేరే పార్టీకి మద్దతు అనుకో, ఈ బ్యాచ్ నాకు కనిపించదు. అంటే మీకు పార్టీ ఇంట్రెస్ట్, అప్పుడు మీకు పార్టీ ఇంట్రెస్ట్ కదా, పార్టీ ఇంట్రెస్ట్. ఇక్కడ వైసీపీ అభిమానులు, కాంగ్రెస్ అభిమానులు కూడా ఇక్కడికి వచ్చారు. రావడం అంటే టీడీపీ అభిమానులుగా కాదు, ఎంఆర్పీఎస్ అభిమానులుగా ఇక్కడికి వచ్చేసారు. ఎంఆర్పీఎస్ అభిమానులు ఇక్కడికి వచ్చారు. పోయినసారి వైసీపీ ఓట్లు చేసిన మాదిగ బిడ్డలు కూడా అన్న ఏం చెప్తాడో ఇందామనుకుంటే ఇక్కడికి వచ్చేసారు. మీ అన్నగా నేను చెప్పదలుచున్నది అదే. నా సోదరులారా మీరు అర్థం చేసుకోండి. నేను వ్యక్తిగతంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం కాదని ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకోండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాల్సిందే. నేను వ్యక్తిగతంగా ఆయన వ్యతిరేకం కాదు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాల్సిందే. నేను చంద్రబాబు నాయుడు పార్టీలో, టీడీపీలో లేను, నేను బీజేపీ పార్టీలో లేను, నేను జనసేన పార్టీలో లేను. అయినప్పటికీ కూటమిని గెలిపించాల్సిందే. ఆధారం చెప్తున్నా చూడండి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు అనడానికి ఒక సాక్ష్యం చెప్తున్నా. ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర కోసం తెలంగాణలో పర్యటన చేయవేయండు. కానీ నువ్వు తెలంగాణను అడ్డుకుంటామని పార్లమెంట్లో ప్రకటన చేసి నువ్వు తెలంగాణలో ఎట్లా తిరుగుతావు అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళందరూ కలిసి ఆయన మీద యుద్ధం చేస్తుంటే, భారత పౌరులు రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉన్నదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి రాకను తెలంగాణలో స్వాగతించింది నేను ఒక్కనే. ఎవరు ఆయనకు మద్దతు లేని రోజుల్లో నేను అక్కడైనా స్వాగతించాను. అంటే అర్థం ఏంటిది? నేను ఆయన వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు, భారత రాజ్యాంగం ప్రకారం పౌరులు ఎక్కడైనా తిరగవచ్చు, తిరిగే స్వేచ్ఛను వారు అడ్డుకోవద్దని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను స్వాగతించిన రోజులు ఉన్నాయి. అయితే వాళ్ళు అనుకున్న పని చేశారు. ఒక్కరోజు తిరగకుండా ఆయన అడ్డుకున్నారు. కానీ అప్పుడు ఆయన అడ్డుకున్నప్పుడు కేసీఆర్ను ఉద్దేశించి మూర్ఖులు మాత్రమే అడ్డుకున్న చర్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం అనేది మూర్ఖత్వం, కేసీఆర్ మూర్ఖుడు అని చెప్పి నేను ప్రకటన చేశాను. దీన్ని బట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం కాదు అనడానికి, ఆయన ఉద్యమం చేసినప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు నేను అడ్డగున్నానని విషయం మీద తీసుకొస్తున్నాను. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయవాడ కృష్ణానది ఒడ్డున ఆయన రైతుల కోసం దీక్ష చేసిండు. రైతుల కోసం దీక్ష చేస్తే ఆ దీక్ష కూడా నేను మద్దతు ఇచ్చాను. మరి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది ఇక్కడ, ప్రతిపక్ష నాయకుడు జగన్.
నేను జగన్ రైతుల కోసం దీక్ష చేస్తే, అంటే న్యాయం అనుకుంటున్న అంశం మీద దీక్ష చేస్తే నేను దీక్షకు విజయవాడ వచ్చి నేను మద్దతు ఇచ్చేసాను. అదే సమయంలో ఇవన్నీ వాళ్ళ పత్రికల ప్రధాన శీర్షికలేసినాయి. అదే సమయంలో గుంటూరులో ప్రత్యేక హోదా కోసం టీడీపీ బీజేపీ కలిసి ఉన్న సమయంలో ప్రత్యేక హోదా కోసం జగన్ రెడ్డి గారు ఆమర దీక్ష గుంటూరులో చేస్తే, అప్పుడు తమ్ముడు నువ్వు అక్కడే ఉన్నాను, జగన్ రెడ్డి గారి దగ్గర గుంటూరులో దీక్ష చేస్తే నేను గుంటూరు దీక్షకు వచ్చి నేను జగన్ రెడ్డి గారికి నేను మద్దతు ఇచ్చాను. దేనికోసం? ప్రత్యేక హోదా కోసం మద్దతు ఇచ్చాను. ప్రత్యేక హోదా కోసం వైసీపీ రాష్ట్ర బంద్ కాలిస్తే, ఆంధ్రప్రదేశ్ బంద్ కాలిస్తే నేను హైదరాబాద్ నుండి వచ్చి ఒంగోలు పట్టణంలో నేను బంద్ నిర్వహించిపోయాను. కాబట్టి ఇక్కడ ఉండబడే ఇంతకు ముందు వైసీపీకి ఓట్లేసిన నా మాదిగ బిడ్డలారా, ఇంతకు ముందు వైసీపీకి ఓట్లేసి జగన్ ద్వారా కొంత మాదిగలకు మేలు చేస్తానని చెప్పి ఆశించిన నా మాదిగ బిడ్డలారా, నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు కాబట్టి ఆయన రాకను అందరు అడ్డం పడుతూనే నేను స్వాగతించాను. కేసీఆర్ లాంటి వాళ్ళు అడ్డుపడితే కేసీఆర్ ను మూర్ఖుడాన్ని ప్రకటన చేశాను. విజయవాడలో దీక్ష చేస్తే ఆయనకు అండగా నిలబడ్డాను. గుంటూరులో దీక్ష చేస్తే ఆయనకు అండగా నిలబడ్డాను. అదే సమయంలో ప్రత్యేక హోదాకు పిలుపునిస్తే నేను ఒంగోలు వచ్చి బంద్ చేశాను. వ్యక్తిగతంగా నేను అనుకూలం అనడా, వ్యక్తిగతంగా ఆయన వ్యతిరేకం కాదని సాక్ష్యం. కానీ ఈ 5 ఏళ్ల పాలన చూస్తే నష్టపోయింది, మోసపోయింది ప్రధానంగా మాదిగ జాతి. కాబట్టి ఆయన ఓడించడానికి వచ్చాను. ప్రధానంగా నష్టపోయింది, మోసపోయింది, అణచివేత గురైంది ఈ 5 ఏళ్లలో మాదిగలు ప్రధానంగా ఉన్నారు. కాబట్టి దళితులు ఉన్నారు, ఆ దళితుల్లో ఎక్కువ మాదిగలు ఉన్నారు. కాబట్టి ఈయన వల్ల మన జాతికి వచ్చే మేలు కంటే నష్టమే ఎక్కువ ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఓడించండి, కూటమిని గెలిపించండి చెప్పడం కోసం వచ్చాను. ఇంకా రెండో విషయం మీ అన్నగా చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు ఎనలేని గౌరవం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పదవులు తీసుకొని కాదు ఆయన గౌరవం పెంచుకున్నది, తీసుకోలే. చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు ఎనలేని గౌరవం ఉన్నది. ఆయన ఇచ్చిన పదవులు తీసుకోవడం ద్వారా కాదు ఆయనని గౌరవించేది. కానీ ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి. ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి. ఆనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే ఉద్యమాలు కూడా చేశాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయానికి వచ్చాడు. నిజమే కదా, మాదిగలకు అన్యాయం జరిగింది. కృష్ణమాది గారు బలమైన ఉద్యమం నిర్మించాడు. ఈ సమయంలో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా నేనుంట కృష్ణ, మీకు న్యాయం చేస్తా కృష్ణ అని చెప్పి ఒక మాట ఇచ్చాడు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తే కృష్ణ, ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తే కృష్ణ అని చెప్పి ఇప్పుడు ఇట్లా మద్దతు ఇచ్చాడు. ఆ వర్గీకరణ అన్నాడు. ఆనాడు 98లో కూడా ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు నాకు 10 రూపాయలను ప్రయత్నం చేసిండు కానీ నేను తీసుకోలేదు. కానీ ఏపీసీ నేను చేస్తా అంటున్నా కృష్ణ, మరి నువ్వు నాకు సాయం చేయవచ్చు కదా అన్నాడు, నాకు మద్దతు ఇవ్వచ్చు కదా అన్నాడు. ఇగో మీ బిడ్డగా మీ అన్నగా ఇప్పుడు మద్దతే కాదు 98లో కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాం. ఇది డోర్ స్టిక్కర్ అనేసి కూడా మీరు మర్చిపోతాం సాయం అనుకుంటున్నాం. మిత్రులను గెలిపిద్దాం, శత్రువులు ఓడిద్దాం. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపిద్దాం, మన హక్కుల కోసం నిలదామని చెప్పి ఇది డోర్ స్టిక్కర్ అనేసి కూడా మీరు మర్చిపోతాం సాయం అనుకుంటున్నాం. అంటే 98లోనే చంద్రబాబు నాయుడు గారికి మనం మద్దతు ఇచ్చాము. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు కొంత జాప్యం చేస్తున్న సమయంలో మళ్ళా ఎదుర్కొన్నాము. అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల 99 నవంబర్ 2004 నవంబర్ వరకు ఆయన ప్రభుత్వం ముందు ఉన్నంత వరకు మాత్రం వర్గీకరణ అమలు జరిగితే 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు మన బిడ్డలకు వచ్చినాయి. వేలాది మంది ఉన్నత విద్యా అవకాశాల ద్వారా మన వాళ్ళు ముందుకు వచ్చారు ఆ కాలంలో. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించినప్పుడే ఏబిసిడి వర్గీకరణ జరిగింది, మన బిడ్డలకు కొంత భవిష్యత్తు వచ్చేసింది. అదే నాకు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 98లో ఎంపీ పదవి ఇచ్చిండు, 99లో రాజ్యసభ పోయిండు. నేను అవి తీసుకున్నానుకో కాజు పక్కకు పోయేది. మరి ఏబిసిడి ఎప్పుడైంది? 2000 సంవత్సరాలు అయింది. అంటే అప్పుడు అంతకు ముందే నాకు పదవులు వచ్చినాయి కదా. 98లో మనం మద్దతు తీసుకున్నాడు, 98లో నాకు ఎంపీ టికెట్ ఇచ్చిండు. నేను ఎంపీ తీసుకుంటే ఏమయ్యేవాడిని? కాజును పక్కకు పెట్టి వ్యక్తిగత స్వలాభం కోసం తిరిగేవాడిని, లేదా నా చుట్టూన్న 100 మంది కోసం తిరిగేవాడిని. కాజు పక్కకు పోయేది. 99లో నేను తీసుకున్నాను అనుకో, కాజు
అయింది. 2004 వరకు వర్గీకరణ అమలు జరిగింది. 1000 మంది పిల్లలకు మేలు జరిగింది. అందువల్ల ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసింది కాబట్టి మాదిగ బిడ్డలకు కొంత భవిష్యత్తు వచ్చింది. అందువల్ల నాకు ఆయనంటే గౌరవం. నాకు ఇచ్చే 10 వల్ల నేను తీసుకోలేదు కాబట్టి 10 కోసం నేను గౌరవించడానికి నాకు అవకాశం లేదు. కానీ ఆయనంటే నా గౌరవం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నంత కాలం, వర్గీకరణ అమలు జరిగినంత కాలం వేలాది మంది మన బిడ్డలు బాధపడ్డారు కాబట్టి ఆయనంటే గౌరవం అనడానికి మీరు మర్చిపోవాల్సి ఆయన కోరుతున్నాను. కానీ అంత నేను గౌరవించే వ్యక్తి కూడా మన 2019లో నేను మద్దతు ఇవ్వలేదు. అంత గౌరవించే వ్యక్తి కూడా 2019లో నేను మద్దతు ఇవ్వలేదు. ఈ విషయం మీకు కూడా తెలుసు. 2019లో నేను మద్దతు ఇవ్వలేదు. 2014లో మద్దతు ఇచ్చా. కృష్ణ నేను ఏబిసిడి చేస్తా అని అంటే ఒకనాడు చేసిండు కదా, మళ్ళీ చేస్తా అంటే కానీ మద్దతు ఇచ్చాను. మన మద్దతు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచాడు 2014లో. కానీ దురదృష్టవశాత్తు ఆయన పక్కదారి పట్టించారు కొంతమంది. ఇక్కడ మాదిగలే లేరు, మొత్తం ఉన్నదంతా ఇంకో సోదరులు ఉన్నారు అని చెప్పి వర్గీకరణ విషయంలో నువ్వు మాట్లాడొద్దని చెప్పి ఆయన పక్కదారి పట్టిస్తే దురదృష్టవశాత్తు వాళ్ళ మాటలు నమ్మడం వల్ల చంద్రబాబు నాయుడు వర్గీకరణ అంశాన్ని పక్కకు పెట్టడం వల్ల ఆ 5 ఏళ్ల కాలంలో మనకు అన్యాయం కొంత జరిగింది. కొంత అరెస్టులు, ఇబ్బందులు, గొడవలు, కురుక్షేత్రానికి పర్మిషన్ పోవడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంత మాలమార్ లీడర్కు, జూపిడి ప్రముఖులకు ఒక కమిషన్ చైర్మన్ ఇచ్చిండు, లేదా కారం శివాజీకి ఒక కమిషన్ చైర్మన్ ఇచ్చిండు. ఇంకోటి చేయడం వల్ల మాదిగల ఆవేదన అక్కడ పెరిగిపోయింది. మాదిగల ఆవేదన పెరిగిపోయిన సమయంలో 2019 అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. ఆలోచించాము, అరే జగన్మోహన్ గారు మనకు అనుకూలంగా లేడు, చంద్రబాబు నాయుడు గారు మనకు అనుకూలంగా లేకపోయాడు. ఇట్లాంటి బస్సులో నేను ఎవరికి మద్దతు జాతికి మేలు చెప్తాను అనుకున్నప్పుడు, ఎవరికి మద్దతు ఇచ్చినా లాభం లేదనుకున్నప్పుడు మీరు నోటకు ఓటేసుకోండి అని చెప్పి నేను నోటకు పిలుపునిచ్చానని కూడా మీరు మర్చిపోతాను సార్. నోటకు పిలుపునిచ్చాను. నేను నోటకు పిలిపించినప్పుడు మీరు నోటకు వేయలే, నీకు అండగా ఉండవచ్చునే, కానీ నా పిలుపు నా జాతి కోసమే ఉంటుంది తప్ప వ్యక్తుల కోసం అత్యంత చంద్రబాబు నాయుడు గౌరవించే వ్యక్తిని మరి 2019 ఎందుకు మద్దతు ఇవ్వలేదు? నేను కాదు నాకు ముఖ్యం, నా జాతి భవిష్యత్తు ముఖ్యం. కాదు నాకు ముఖ్యం, నా జాతి బిడ్డల భవిష్యత్తు ముఖ్యం. కాబట్టి 2019లో నేను ఎవరికి మద్దతు ఇవ్వలేదు. అటు జగన్ మనకు అనుకూలం కాదని రుజువు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కొంత మనకు అనుకూలంగా లేని సమయం వచ్చినప్పుడు నేను ఎవరికి మద్దతు ఇస్తే లాభం లేదని చెప్పి మన అసంతృప్తి, మన ఆవేదన నోటుకేసుకోమంటే 7-8 లక్షల ఓట్లు నోటకు పడ్డ విషయం మీరు మర్చిపోతారు. అది మీ అందరూ తెలుసు. మరి 2018-19లో ఎవరికి మద్దతు ఇవ్వకుండా నోటకేసుకోమని నేనే మళ్ళా ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకు వ్యతిరేకమని మళ్ళా తేలిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం జరిగిందో దాన్ని మర్చిపోదాం, మళ్ళా వర్గీకరణ చేసి మీకు భవిష్యత్తు ఇస్తారని చెప్పి మాటించండి. గతంలో ఏం జరిగిందో మర్చిపోదాం, గతంలో ఏం జరిగిందో మర్చిపోదాం. కానీ నేను మళ్ళా వర్గీకరణ అమలు చేపిస్తా, నేను బాధ్యత తీసుకుంటా, నేను చొరవ తీసుకుంటా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడంతో, బీజేపీ గౌరవ నరేంద్ర మోడీ గారు అక్కడ వర్గీకరణ గురించి మాట్లాడడంతో ఏబిసిడి వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ అమలు జరగాలంటే, ఏబిసిడి వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ అమలు జరగాలంటే అది టీడీపీ వల్ల మళ్ళీ చంద్రబాబు వల్ల సాధ్యమని చెప్పి చంద్రబాబు నాయుడు గెలుపు కోసం రావాల్సి వచ్చిందని కూడా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది వ్యక్తుల చుట్టూ తిరగదని, జాతి భవిష్యత్తు చుట్టూ తిరుగుతుంది అనే విషయాన్ని మరి మర్చిపోవద్దనే సవినంగా కోరుకుంటున్నాను. నేను ఈ నేపథ్యంలో మీ అన్నగా, మీ బిడ్డగా 1-2 విషయాలు చెప్పడం నా బాధ్యతగా మీ దగ్గరికి నేను వచ్చాను. అవును, ఇప్పుడు కేంద్రంలో ఎవరి ప్రభుత్వం? కేంద్రంలో ఎవరి ప్రభుత్వం? మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడ ఏ ప్రభుత్వం వస్తే మనకు మేలు జరుగుతుంది? చంద్రబాబు ప్రభుత్వం వస్తే మనకు మేలు జరుగుతుంది. అక్కడ నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి కావాలి. దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్ లో ముందు మన మాదిగ బిడ్డలకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుందని కూడా మీరు మర్చిపోదు. అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అంతకుముందు కాంగ్రెస్ పరిపాలించింది. మీ అన్నగా మీ బిడ్డగా చెప్తున్నాను నేను, ఇగో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రిని నేను విశ్వసించా కొంతకాలం. చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రిని స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారిని కూడా నేను విశ్వసించాను. కృష్ణ ఏబిసిడి వర్గీకరణ చేస్తా కృష్ణ, కేంద్రంలో మేమే ఉన్నాం, రాష్ట్రంలో మేము ఉన్నాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేంద్రంలో మేమే ఉన్నాం, రాష్ట్రంలో మేము ఉన్నాం కృష్ణ, వర్గీకరణ చేసే బాధ్యత నాదే అని చెప్తే
ఆయన కూడా నేను అండగున్న రోజులను కూడా మీరు మర్చిపోతాను ఆయన కోరుతున్నాను. ఎగ్జాంపుల్ మీరు చూడండి, కొడతామంటే భయం, పెడతామంటే ఆశ అన్నట్టుగా నా జాతి బిడ్డల్ని గెలిపించుకోవడం కోసం ఎవరు సాయం చేస్తానన్నా నేను వాళ్ళకు కూడా సాయం చేసే నిర్ణయం తీసుకున్నా. ఇగో ఇది రాజశేఖర్ గారికి సంబంధించిన పుస్తకం, ఇంతకు ముందు చూపెట్టింది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పుస్తకం. ఇగో మీ అన్నకి చెప్తున్నాను, మరి మొన్న మోడీ గారిని హైదరాబాద్ రప్పించాము, మరి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విజయవాడ రప్పించలేదా? ఏప్రిల్ 17, 2007 మన విశ్వరూపం అదే లక్షలాది మందితో మన మీటింగ్ పెట్టినప్పుడు రాజశేఖర్ గారు రప్పించలేదా? ఇవో రప్పించిన సంబంధించిన ఇవన్నీ ఆధారాలు కూడా మీరు మర్చిపోతారు సార్ కోరుతున్నాను. రప్పించడానికి సంబంధించిన ఆధారాలు ఇగో చూడండి, ఇది విజయవాడ మీటింగ్ సంబంధించిన పిక్చర్. ఎన్నో సార్లు ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చాడు. ఆయన ఆ మాట నిలబెట్టుకునే అవకాశం కొంత కనిపించింది, కానీ దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు. నేను ఆయన మీద తప్పుడు మాట మాట్లాడడం న్యాయం కాదు, ఎందుకంటే ఆయన బతికినంత కాలం మనకు అనుకూలంగానే కొంత చేయబోయాడు. కానీ కేంద్రంలో మాలల పెత్తం బలం ఉండడం వల్ల దాన్ని ఆపడానికి అప్పుడు పనబాక లక్ష్మి కేంద్ర మంత్రి ఉన్నది, అప్పుడు జేడీసీలో కేంద్ర మంత్రి ఉన్నాడు. కాంగ్రెస్ శాసించే మాల పెద్దలకు ఉండడం వల్ల రాజశేఖర్ గారు చేసే ప్రయత్నాలు కొంత విఫలమైనవి. మధ్యలో ఆయన చనిపోయాడు. నేను ఆయన అపార్థం చేసుకోను, కానీ ఆయన కూడా గత చంద్రబాబు నాయుడు గారు లాగానే కృష్ణ నేను ఏపీసీ చేపిస్తా, మీ మద్దతు కూడా నాకు కావాలి కదా అని రాజశేఖర్ గారు అంటే, ఒకసారి చూడండి, నేను కాంగ్రెస్ కూడా రాజశేఖర్ గారికి మద్దతు ఇచ్చాను. నేను ఒకసారి చూడండి, నేను కాంగ్రెస్ కూడా రాజశేఖర్ గారికి మద్దతు ఇచ్చాను. ఎందుకు మద్దతు ఇచ్చాను? చేయాల్సింది ఎవరు? వాళ్ళే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరు? తానే. కేంద్రం ఎవరిది? వాళ్ళదే. చేపిస్తామని మాట ఇచ్చింది ఎవరు? తానే. మరి మాటిచ్చి మన సహకారం కోరింది ఎవరు? తానే. నేను ఎవరికి సాయం చేయాలా? మన జాతి బిడ్డల కోసం చేస్తా ఉన్నారు, నేను అండగా నిలబడాలి. ఆ విధంగా రాజశేఖర్ గారు కూడా మద్దతు ఇచ్చాను. చెప్పదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చినప్పుడు ఇచ్చిన పదవులు నేను తీసుకోలే, రాజశేఖర్ గారికి మద్దతు ఇచ్చినప్పుడు నేను ఇచ్చిన పదవులు తీసుకోలే. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర్ గారి కాలంలో వర్గీకరణ జరగలే. కానీ ఆయన చనిపోయినాక నేను డైరెక్ట్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కలుసుకున్నాం. ఇంకో మీ అన్నగా ఇవాళ మోడీ గారిని తీసుకొచ్చాం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వేదిక మీద తీసుకొచ్చాం. ఆనాడు నేను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గర కూడా పోయాను. కానీ వర్గీకరణ చేస్తాం అన్నాడు, కానీ ఆయన చేయలేదు. చేయకుండా అడ్డం పడ్డ వాళ్ళలో పనబాక లక్ష్మి, జేడీసీలం మనకు అడ్డం పడ్డారు. వాళ్ళు ఇక్కడ నుంచే మనకు అడ్డం పడ్డారు. సోనియా గాంధీ గారి చుట్టూ కూడా తిరిగాం. సోనియా గాంధీ గారికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా మనకు న్యాయం చేయలేదు. అదే సమయంలో రాహుల్ గాంధీ గారిని కలిసి ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఎస్సీ వర్గీకరణ చేపిస్తామని చెప్పి ఆయన మాట ఇచ్చిండు, కానీ ఆయన మాట నిలబెట్టుకోలేదు. ఇగో మీ అన్నగా చెప్తున్నా, తల్లి కాంగ్రెస్ అంటే రాజశేఖర్ గారు, తల్లి కాంగ్రెస్ అంటే మన్మోహన్ సింగ్ గారు, తల్లి కాంగ్రెస్ అంటే సోనియా గాంధీ గారు, తల్లి కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ గారు. నేను వాళ్ళ చుట్టూ తిరిగాను కదా. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు, వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉన్నప్పుడు, చేద్దామని మాట ఇచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ తిరిగాను కదా. పోనీ మనం మద్దతు కొడితే వాళ్ళకి నేను మద్దతు కూడా ఇచ్చాను కదా. వాళ్ళు ఇచ్చిన పదవులు తీసుకోలేదు కదా, అయినా మనకు న్యాయం చేయలేదు కదా. ఇగో మీ అన్నగా తల్లి కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ పరిపాలిస్తున్నది, ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ ఇక్కడ ఉన్నది అనుకుందాం. పిల్ల కాంగ్రెస్ అంటే రాజశేఖర్ గారు కొడుకు వైసీపీ పెట్టింది కాబట్టి ఇక్కడ పిల్ల కాంగ్రెస్. అది పిల్ల కాంగ్రెస్ పెట్టిన నాయకుడైన జగన్మోహన్ గారికి మరి నేను ఆయనకు వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు కదా. అందుకని ఆయన కొన్ని సందర్భాలను మద్దతు ఇచ్చుకుంటూ వచ్చాను కదా. ఎందుకు మద్దతు ఇచ్చాను? ఆయన రాజశేఖర్ గారు లాగానే కొంత మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాడేమని మద్దతు ఇచ్చాను. ఎందుకు మద్దతు ఇచ్చాను? ఒక కారణం ఉన్నది. ఒక రోజు నేను అప్పటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న కాలంలో నేను ఒక వినతి పత్రం ఇవ్వడానికి ఢిల్లీలో న్యాయశాఖ మంత్రి దగ్గర ఉన్నాను. కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిల్ గారు. నేను ఉన్నప్పుడు అదే సమయానికి అక్కడికి వచ్చిండు. ఏం కృష్ణ నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అన్నాడు. నేను వర్గీకరణ మీద వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినా అన్నాడు. వెంటనే నా లెటర్ చదువుకొని ఆ లెటర్ మీద సంతకం పెడితే ఒక మాట అన్నాడు, నువ్వు ఒక్కడికే కాదే, నీతో నేను కూడా వస్తా, ఇది నీ యొక్క ఆశయం కాదు, మా నాన్న డ్రీమ్ అని చెప్పి ఆయన అని నాతో సంతకం పెట్టి నాతో వచ్చి వీరప్ప మొయిల్ గారికి నేను ఇచ్చే వినతి పత్రం మీద సంతకం పెట్టి ఇచ్చేశాడు. రెండోది మీ అన్నగా చెప్తున్నా, ఒకరోజు ఆయన లెటరు ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా మీ తండ్రి లేఖ రాసిండు. మీ తండ్రి లేఖ ఇది, మీరు కూడా ఒక లేఖ రాయమని చెప్పి ఆయనను కోరితే ఆయన కూడా కడప ఎంపీగా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన కూడా లేఖ రాశాడు. ఇక నా కుడి చేతులు ఉన్నది రాజశేఖర్ గారు మన్మోహన్ సింగ్ గారికి రాసిన లేఖ, నా ఎడమ చేతులు ఉన్నది జగన్మోహన్ గారు మన్మోహన్ సింగ్ గారికి రాసిన
రాసిన లేఖ, వర్గీకరణకు అనుకూలంగా రాసిన లేఖ, ఇవన్నీ సాక్ష్యాలు కనిపించినాయి. మూడోది నేను చెప్పాను కదా, ఒకరోజు నాకు రాజ్యసభ ఇవ్వడానికి ప్రయత్నం చేసిందని ఏ రోజో గుర్తు చేస్తున్నాను నేను. ఆయన కొత్తగా వైసీపీ పెట్టిన కాలంలో, ఇడుపులపాయలో మొదటి ప్లీనరీ సమావేశం జరుగుతున్న కాలంలో పార్టీ తీర్మానంలో ఉండే విధంగా చేయడం కోసం ఆయన లోటస్ పాండ్లో హైదరాబాద్ కలిశాను. అప్పుడే అన్నా నువ్వు రాజ్యసభ ఇస్తా, నువ్వు తీసుకోవాలని అన్నాడు. నాకు వద్దు కానీ మీ పార్టీ తీర్మానంలో మా వర్గీకరణ అంశం చేర్చు అని చెప్పేశాను. ఇది మా నాన్న ఆశయం కాబట్టి పార్టీ తీర్మానంలో వర్గీకరణ అంశం చేస్తామని ఆయన చెప్పేశాడు. చెప్పిండు, ప్లీనరీ సమావేశంలో ప్లీనరీలో చేర్చిండు వర్గీకరణకు అనుకూలంగా. ఇప్పుడు నేను నమ్ముతా కదా. ఒకటి, నాతో పాటు వినతి పత్రం ఇవ్వడానికి వీరప్పమేల దగ్గరకు వచ్చిండు కడప ఎంపీ ఉన్నప్పుడు. రెండు, కడప ఎంపీ ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఒక లేఖ రాసిండు ప్రధానమంత్రి గారికి. మూడు, నేను కోరితే వైసీపీ తీర్మానం కూడా పెట్టిండు అనుకూలంగా. నేను కొంత విశ్వసించవచ్చు కదా, కానీ తండ్రి కొంత మాట నిలబెట్టుకునే లక్షణాలు గల్లోడే కానీ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మాట నిలబెట్టుకునే లక్షణం లేదు, మోసం చేసే లక్షణాలు ఈయనకున్నదని కూడా మీరు మర్చిపోతాం. సరే, ఎలా చెప్పగలుగుతున్నాను? తండ్రి మాట నిలబెట్టుకునే లక్షణాలు కొంత ఉన్నాయి. నేను ఆయన మీద వేరే మాటలు మాట్లాడడానికి అవకాశం లేదు, మధ్యలో చనిపోయింది కాబట్టి. ఆయన బతుకుండి వర్గీకరణ చేయించకపోతే నేను ఆ మాట అంటలేను, కానీ మధ్యలో నేను చనిపోయింది కాబట్టి నేను ఆయన అనడానికి అవకాశం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మాట నిలబెట్టుకునే రకం కాదని కూడా తేలిపోయింది. ఏనాడు తేలిపోయింది? ఒక రోజు ఈయన ముఖ్యమంత్రి అయినాక, నిండు శాసనసభలో కాపుల మీద చర్చ జరుగుతున్న రోజుల్లో అనవసరంగా కల్పించుకొని రాజశేఖర రెడ్డి గారు కొడుకైన జగన్ రెడ్డి గారు ఏమాట్లాడంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు గతంలో వర్గీకరణ చేసి నువ్వు మాలమాదిగలు చీల్చావు. అలా ఈ మాటకు వచ్చేసాడు. గతంలో ఎస్సీ వర్గీకరణ చేసి నువ్వు మాలమాదిగలు చీల్చావు. వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని నీకు తెలియదా? వర్గీకరణ ఎలా చేశావు? నువ్వు మాలమాదిగలు చీల్చడం కోసమే చేసావు తప్ప నీకు వర్గీకరణ చేసి హక్కు లేదని చెప్పి ఈయన వాదించాడు. అరే, జాతంతా ఆశ్చర్యపడ్డది. వాళ్ళ తండ్రి వర్గీకరణకు అనుకూలం. నా దగ్గర పుస్తకం 100 పేజీల పుస్తకం ఉన్నది. నువ్వు వర్గీకరణకు అనుకూలం, నువ్వు రాసిన లేఖ ఉన్నది. నువ్వు వర్గీకరణకు అనుకూలం, నా లెటర్ మీద సంతకం పెట్టింది. నువ్వు వర్గీకరణకు అనుకూలం, నీ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది. మళ్ళీ ఇప్పుడు నువ్వు వర్గీకరణ జనరల్ గానే వర్గీకరణ వద్దని చెప్పి మాట్లాడుతున్నావంటే నువ్వు మాట మీద నిలబడే రకం కాదు, నువ్వు నంబర్ 1 మోసగాడు అని చెప్పి అప్పుడైనా ప్రకటన చేసి వచ్చిందంటే అవును. ఆయన ఉద్యమాలు చేసినప్పుడు కొన్ని సమస్యలు నేను అండగున్నా, కానీ నా జాతిని మోసం చేస్తున్నాడని తెలిసినప్పుడు నేను దూరం ఉండాల్సిందే కదా, నేను విమర్శించాల్సిందే కదా. దీన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారు మనకు అనుకూలం కాదనే విషయం కూడా ఆనాడే రుజువైందనేసి కూడా మీరు మర్చిపోతాను ఆయన కోరుతున్నాను. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఆయన ముందు ఏ అసెంబ్లీలో అయితే వర్గీకరణకు వ్యతిరేకంగా కామెంట్ చేశాడో ముఖ్యమంత్రి హోదాలో, అప్పటి నుంచి మనకు అర్థమైపోయింది, ఓహో వర్గీకరణకు వ్యతిరేకంగా ఆయన బలంగా మనకు అడ్డం పడతాడు అని చెప్పి రుజువైంది. కాబట్టి ఆయనకు క్రమక్రమేణా ఇక మన మద్దతు ఉండాల్సిన అవసరం లేదని చెప్పి మాదిగలను ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసుకుంటూ, ఎందుకంటే భ్రమల్లో ఉండి రాజశేఖర్ గారు కొడుకు కదా, ఓసారి అవకాశం ఇద్దాము, ఆయన ఒక్క అవకాశం కోరుతున్నాడు కదా, ఒక్క ఓటు కోరుతున్నాడు కదా అని చెప్పి మాదిగల భ్రమల్లో ఉండి కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఓట్లు వేసినా మనకు మేలు జరగదు అనే విషయం అర్థమైనప్పుడు ఆయనకు క్రమక్రమేణా దూరంగా అని చెప్పి ఎంఆర్పీఎస్ పిలుపునిచ్చుకుంటూ వచ్చిన విషయం కూడా మీరు మర్చిపోద్దాం సార్ నేను కోరుతున్నాను. ఈ నేపథ్యంలో ఇప్పుడు లాస్ట్ విషయానికి వచ్చేద్దాం. అవును, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మద్దతు ఇవ్వడానికి ఇప్పటి కారణాలు ఏంటిది? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పిలుపునివ్వడానికి ఇప్పటి కారణాలు ఏంటిది? కేంద్రం చూసుకున్నా నరేంద్ర మోడీ గారు, పొత్తు టీడీపీ ఎవరికి ఉన్నది? నరేంద్ర మోడీ గారితో ఉన్నది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏం చేసిండు? మీ అన్నగా ఇగో ఒకరోజు వరంగల్లో వినతి పత్రం గౌరవ నరేంద్ర మోడీ గారికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. వరంగల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు దగ్గర తీసుకొని, కృష్ణ నేను వర్గీకరణ చేస్తా, నా బాధ్యత, మీరు గత కొంతకాలంగా మీ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం మీరు అల్పలగని పోవడం చేస్తున్న కృష్ణ, నేను వర్గీకరణ చేసి పెడతా అని చెప్పి నాకు మాట ఇచ్చిండు. వరంగల్లో దగ్గర తీసుకున్నాడు. నేను అడిగాను, అప్పుడు ఒక గదిలో ఉన్నాం, ప్రధానమంత్రి గారు, నేను, గౌరవ కిషన్ రెడ్డి గారు ఒక గదిలో ఉన్నాం. అప్పుడు నేను అడిగాను, సార్ మీరు ఒక మాట ఇస్తే తప్పుకోరు సార్, మీరు ఏదైనా మాట అంటే నిలబెట్టుకోవడానికి 100 ప్రయత్నం చేస్తున్నారు సార్, కానీ మీ మాట మీద నాకు విశ్వాసం ఉన్నది, కానీ నేను పోయి బయట మా జాతికి చెప్తే నువ్వు హామీ ఇచ్చినవో లేదో తెలియదు అంటాడు సార్. ఒకవేళ ఇవ్వకపోయినా నన్ను ఇచ్చినంటాడు సార్. దయచేసి నా ముందు చెప్పినట్టుగానే 1 గంట సమయం ఇవ్వండి, నా జాతిని ఒక దగ్గర చేరుతా, అప్పుడు మీరు చెప్పండి సార్ అన్నా.
ఖచ్చితంగా తెలుస్తా, నువ్వు మీటింగ్ పెట్టు, నేను వస్తా, ప్రధానమంత్రి హోదాలో వచ్చి చెప్తా అన్నాడు. అదే నవంబర్ 11, 2023లో మన మాదిగల విశ్వరూపం హైదరాబాద్ జరిగింది. ఆ మీటింగ్ వచ్చిండు, వర్గీకరణ ఇప్పుడు చేయాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ గారే. చేతమని మాటిచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ గారే. మనల్ని అక్కున చేసుకుంది ఎవరు? నరేంద్ర మోడీ గారు. మన బాధలు కష్టాలు ఎన్నది ఎవరు? నరేంద్ర మోడీ గారే. మనకు కావాల్సింది ఏంది? వర్గీకరణ. మనకు కావాల్సింది వర్గీకరణ కాబట్టినే గతంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాము. మనకు వర్గీకరణ కావాలి కాబట్టి గతంలో కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చాము. వర్గీకరణ కావాలి కాబట్టి ఇప్పుడు టీడీపీ బీజేపీ కూటమి మద్దతు ఇస్తున్నాం. అందువల్ల మీకు వ్యక్తిగతంగా ఏ పార్టీ మీద మీకు భ్రమలు ఉండదు. జాతి బిడ్డల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా మీరు మాట్లాడి. నేను వచ్చింది నా కోసం రాలేదు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల గురించి నేను వచ్చిందంటే తను వర్గీకరణ సపోర్ట్ కాబట్టి పార్లమెంట్ లో మాట్లాడతాడు. తమ్ముడు ప్రవీణ్ గురించి నేను వచ్చిందంటే వర్గీకరణ అసెంబ్లీలో చేయించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. వర్గీకరణ జరిగితే మన బిడ్డలు బాగుపడతారు. నేను నా కోసం రాలే, మీ ముందు నా ముందు మీకోసం కూడా రాలే, మీ కన్న బిడ్డల కోసం నేను వచ్చిందనేసి కూడా వాళ్ళ కోసం ఇవ్వాలి. మన పిల్లల చదువులు ముందుకెళ్ళాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మనం ఆర్థికంగా బాగుపడాలి, మనం రాజకీయంగా ఎదగాలి. ఇవన్నీ రావాలంటే వర్గీకరణ జరగాలి. వర్గీకరణ జరగాలంటే కూటమి ఇక్కడ గెలవాలి. ఎందుకు గెలవాలి? ఇగో సుప్రీంకోర్టులో కేసు విచారణ ఫైనల్ అయింది కదా. నరేంద్ర మోడీ గారు ఏమన్నారు మీరు గమనించండి. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు మన మీటింగ్ వచ్చిండు? నవంబర్ 11 వచ్చిండు. ఆ రోజు నుంచి నిన్నటి వరకు ఎప్పుడు తెలంగాణకు వచ్చినా మాదిగల గురించే మాట్లాడుతుండు, ఎస్సీ వర్గీకరణే మాట్లాడుతున్నాడు. నిన్న జహీరాబాద్ పార్లమెంట్ సమావేశానికి వచ్చిండు. నిన్న జహీరాబాద్ పార్లమెంట్ లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిండు. నిన్న కూడా నేను మాదిగలకు మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకుని ప్రయత్నం చేస్తాను వర్గీకరణ కోసం అని చెప్పి నిన్న మాట్లాడి, మనం వేదిక మీద నిన్నప్పుడు మాట్లాడడం కాదు. నిన్న నేను ఆ వేదిక మీద లేను, కానీ నిన్న మాదిగల గురించి మాట్లాడిండు, వర్గీకరణ గురించి మాట్లాడిండు. ఇప్పుడు మీ అన్నది చెప్తున్నా నేను, రేపు సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగింది కాబట్టి జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వచ్చింది అనుకోండి, వస్తుందని ఆశిస్తున్నాం. మరి పార్లమెంట్ లో ముందుకు వస్తుంది కదా. పార్లమెంట్ లో ముందుకు వస్తే నరేంద్ర మోడీ గారే చేసి పెడతాడు కదా. అక్కడ కాంగ్రెస్ అయితే చేయదు కదా, అక్కడ నరేంద్ర మోడీ గారు చేస్తాడు కదా, కాంగ్రెస్ చేయదు కదా. అందువల్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓడించాల్సిందే, బీజేపీని గెలిపించాల్సిందే. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేస్తారు. మరి ఇక్కడ సంగతి ఏంది? అక్కడ చేసిన సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వస్తే అమలు చేయాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం చట్టం తీసుకొచ్చినా అమలు చేయాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ నరేంద్ర మోడీ గారు చట్టం తీసుకొచ్చినా అమలు చేయాల్సింది రాష్ట్రమే. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినా అమలు చేయాల్సింది రాష్ట్రమే. ఈ రాష్ట్రం అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు నడిపితే మనకు న్యాయం జరుగుతుందా? జగన్ నడితే న్యాయం జరుగుతుంటే జగన్ పక్క మనకు వ్యతిరేకమైన విషయం కూడా తేలిపోయిందని కూడా మీరు మర్చిపోవాలి. ఎట్లా తేలిపోయింది? మీ అన్నగా చెప్తున్నా నేను. ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి అధీనంలో 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ దాస విచారణ చేసింది 3 రోజులు. నేను అంతకుముందు అపాయింట్మెంట్ కోరినా, జగన్మోహన్ గారిని అపాయింట్మెంట్ కోరినా. సార్, ఆంధ్రప్రదేశ్ కేసే వర్గీకరణ విషయం సుప్రీంకోర్టులో వస్తుంది, మన ప్రభుత్వం స్పందించి లాయర్ని పెట్టాలి. అన్ని ప్రభుత్వాలు లాయర్ని పెడుతున్నాయి. కేసు మన రాష్ట్రం కేసు, దయచేసి లాయర్ని పెట్టమని చెప్పి నేను బహిరంగ అప్పీల్ చేశాను. అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పి నేను బహిరంగ కోరాను. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడు, లాయర్ని పెట్టాడు. మనల్ని కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడు, లాయర్ని పెట్టాడు. ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలే? మనల్ని కలిస్తే మాల సోదరులు ఏమని అనుకుంటారని చెప్పి. ఎందుకు లాయర్ని పెట్టలే? వర్గీకరణకు అనుకూలం కాదు కాబట్టి. మనల్ని కలిస్తే మాల సోదరులు ఏమని అనుకుంటారని చెప్పి మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. లాయర్లు ఎందుకు పెట్టలే? లాయర్లు ఎందుకు పెట్టాలంటే వర్గీకరణకు అనుకూలంగా లేదు కాబట్టి మనకు అనుకూలంగా లాయర్ని పెట్టలే. మరి వర్గీకరణకు అనుకూలంగా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ని పెట్టినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా ఇది అమలు చేస్తానని గ్యారంటీ ఏంది? కేంద్రంలో వర్గీకరణ అంశం చట్టమే అయితే ఇక్కడ అమలు చేస్తానని గ్యారంటీ ఏంది? గ్యారంటీ ఎట్లా ఉంటుంది? వర్గీకరణకు అనుకూలమైతే గ్యారంటీ ఉంటుంది. మరి వర్గీకరణకు అనుకూలమైతే లాయర్ని పెట్టాలి కదా, లాయర్ని పెట్టాలి. లాయర్ని పెట్టకపోవడం అంటేనే గౌరవ నరేంద్ర మోడీ గారు లాయర్ని పెట్టిండే, అటార్నీ జనరల్ పంపిండే, సోలిసిటర్ జనరల్ పంపిండే, తమిళనాడు ప్రభుత్వం పంపిందే, పంజాబ్ ప్రభుత్వం పంపిందే, తెలంగాణ ప్రభుత్వం పంపిందే. కేసే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు అవుతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే లాయర్ పెట్టలేదే. అంటే వర్గీకరణకు అనుకూలం కాదనే విషయం లాయర్ పెట్టకపోవడంలోనే రుజువైందనేసి కూడా మీరు మర్చిపోదు. మరి ఇట్లాంటి సమయంలో పార్లమెంట్ లో చట్టమైన
అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చినా అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. మరి రాష్ట్ర ప్రభుత్వం మనకు అనుకూలం కాదనే విషయం తేలిపోయింది జగన్ ప్రభుత్వము. మళ్ళీ ఎవరొస్తే అనుకూలంగా మనం న్యాయం జరుగుతుందంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతానే వర్గీకరణ అమలు చేస్తుందనే విషయం తేలిపోయింది. కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారితో మన చర్చలు జరపాల్సి వచ్చింది. మీ అన్నగా మీకు తెలుసు జగన్ కు లేఖ రాసా, చంద్రబాబు నాయుడు గారు కూడా లేఖ రాసా. జగన్ కు లేఖ రాసా, చంద్రబాబు లేఖ రాసా. అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పి జగన్ కోరా, చంద్రబాబు నాయుడు కోరా. జగన్ ఇవ్వలేదు, లాయన్ పెట్టలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇచ్చిండు, చర్చించిండు. నా ఒక్కరి ముందు కాదు, 12 మంది డెలిగేషన్ ముందు చర్చించిండు, 100 మంది ఎగ్జిక్యూటివ్ ముందు మాట్లాడిండు, 12 మంది కమిటీ ముందు ఆయన చర్చించిండు. అదే సార్ 100 మంది నాయకుల ముందు ఆయన మాట్లాడిండు. ఆయన మాట్లాడింది 2 విషయాలు మీ అన్నగా చెప్తున్నాను నేను. నంబర్ వన్ గతంలో జరిగిందేదో జరిగింది కృష్ణ. మాదిగలంటేనే టీడీపీ కుటుంబం కృష్ణ. గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు కూడా ఇక జరగవు కృష్ణ. ఖచ్చితంగా వర్గీకరణ చేసి మాదిగల భవిష్యత్తు చెప్తున్నావు అన్నాడు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో గొప్ప గుర్తింపు గల నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు కృష్ణ గతంలో ఏం జరిగిందో మర్చిపోదాం కానీ ఇక ముందు మాదిగల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తాను, వర్గీకరణ చేసి పెడతాను కృష్ణ అన్నప్పుడు నేను నమ్మాల్సింది చంద్రబాబు నాయుడు గారిని తప్ప జగన్ కాదని కూడా మనం మర్చిపోతాం. రెండో ప్రతిభ పెట్టాను సార్, మీరు టిక్కెట్ల కేటాయించడంలో మీరు నిజంగా వర్గీకరణకు అనుకూలం అవుతే టిక్కెట్ల కేటాయింపులో ముందు మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి. అప్పుడు ఏం చేయాలన్నాడు, మాదిగలకు ఒక సీట్ ఎక్కువ ఉండేటట్టు చూడమని చెప్పా. మాదిగలకు ఒక సీట్ ఎక్కువ ఉండేటట్టు చేయమని చెప్పా. ఇగో మీ అన్నగా చెప్తున్నాను, 29 సీట్లు కదా, ఎస్సీలో 29 సీట్లు అయితే ఆ 29 సీట్లలో మరి 14 మాల సోదరులకు పోతే 15, 14 ఇతరులకు పోతే వైసీ సంబంధించిన విషయంలో ఇగో టీడీపీ విషయంలో మాత్రం ఆయనకున్నది ఎంత, 4 సీట్లు పొత్తులు పోయినాయి. బీజేపీకి 1 పోయింది, జనసేనకు 3 పోయినాయి. 4 పోతే 20 స్థానాలు, 25 స్థానాలు ఎస్సీలకున్న కాడ మాదిగ బిడ్డలకు 14 స్థానాలు ఇచ్చిందని కూడా మీరు మర్చిపోండి. మాదిగ బిడ్డలకు 14 స్థానాలు ఇచ్చారు. మాదిగ బిడ్డలకు ఎక్కువ ఉండాలి అని చెప్పి నువ్వు వర్గీకరణకు అనుకూలం అంటే మాదిగలకు ప్రాధాన్యత పెంచాల్సింది కదా అన్నప్పుడు ఆయనకున్నే 25లో 14 మాదిగలకు ఇచ్చిందంటే పక్కా చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు న్యాయం చెప్తాను కూడా 2 రాజ్యసభలు అడిగాను, కొన్ని ఎమ్మెల్సీలు కూడా అడిగాను. ఆ 2 సార్లు రాజ్యసభలకు ఒప్పుకున్నాడు. ఒకటేమో సీనియర్ నాయకుడు ఉండబడి మాదిగ బిడ్డ టీడీపీ వర్ల రామయ్య గారి కోసం అడిగాను, ఒకటి ఎంఆర్పిఎస్ కోసం అడిగాను. ఎంఆర్పిఎస్ కోసం అడిగినప్పుడు నేను చెప్పాను, సార్ ఎంఆర్పిఎస్ కోసం నేను అడుగుతున్నట్టే నన్ను మనసులో పెట్టుకోబోకండి, ఎంఆర్పిఎస్ ఉద్యోగులు కష్టపడ్డ నాయకులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళని నేను పంపాల్సిన అవసరం లేదు పార్లమెంట్. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎంఆర్పిఎస్ నాయకుడు పార్లమెంట్ లో రాజ్యసభలో మాట్లాడుతుంటే నేను బయట నుండి గర్వపడాలి సార్, నువ్వు అవకాశం ఇవ్వని చెప్పడం జరిగింది. ఇగో ఇప్పుడు టిక్కెట్ ఒకటి ఉన్నదనుకోండి, బాపట్ల టీడీపీ అదనంగా 2 రాజ్యసభలకు రావడానికి అవకాశం ఉన్నది. కానీ జగన్మోహన్ గారు ఏం చేసిండు, 25లో 14 మనకి ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. కానీ 29లో 10 మాత్రమే మనకి ఇచ్చి 19 అవతల వాళ్ళకి ఇచ్చింది జగన్మోహన్ గారు. 29 ఆయన చేతులు ఉన్నాయి. 29లో మనకి ఇచ్చింది ఎంత 10, అటు ఇచ్చింది ఎంత 19. అంటే ఎవరు ఎటువైపు ఉన్నారో స్పష్టంగా అర్థమైందని కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అడిగినాం రాజ్యసభలు ఎన్ని అడిగినాం సార్? 4లో మీరు బాపట్ల ఇచ్చారు కదా, వాళ్ళతో సమానం చేయాలంటే ఏం చేయాలి? 4 సీట్లు ఉన్నాయి కదా, అమలాపురం, బాపట్ల, చిత్తూరు, తిరుపతి ఎస్సీ రిజర్వేషన్. మరి బాపట్ల మీరు ఇచ్చారు, 3 నియోజకవర్గాలు వాళ్ళకి పోతున్నాయి కదా. మరి అట్లాంటప్పుడు మేము తక్కువ ఉంటున్నాం కదా అంటే వాళ్ళు 3 ఉంటే మిమ్మల్ని నేను 3 చేస్తా కృష్ణ అని చెప్పి 2 రాజ్యసభలకు ఒప్పించాల్సి వచ్చింది. ఒక లోక్సభలు ఉన్నా 2 రాజ్యసభలు ఉంటారు, 2 అంటే 3 అయితే కదా, అటు వాళ్ళు 3 ఉంటారు, ఇటు మనం 3 ఉంటాం. కానీ జగన్ రెడ్డి గారు ఏం చేసిండు, వాళ్ళు ఇప్పుడే 3 ఉన్నప్పుడు కూడా ఇంకో రాజ్యసభ కూడా వల్ల బాబురావు అనే మన మాల సోదరుడికి ఇంకో రాజ్యసభ కూడా అటు ఇచ్చిందని కూడా మీరు మర్చిపోదు. అంటే ఎమ్మెల్యే సీట్లు ఎటు ఎక్కువ పోయినాయి, అటే పోయినాయి జగన్ రెడ్డి గారు. ఎమ్మెల్యే సీట్లు ఎటు ఎక్కువ వచ్చినాయి, టీడీపీలో మనకి ఎక్కువ వచ్చినాయి. రాజ్యసభలు ఎవరికి ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు, మాదిగలకి ఇస్తా అన్నాడు. మరి జగన్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చింది? ఇప్పుడు 3 ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళకు ఉన్నా కూడా మళ్ళీ ఇంకో రాజ్యసభ సీట్ అటు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి, గీత గీసి ఆలోచించండి, ఏ విషయం చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి అటువైపు ఉంటే చంద్రబాబు నాయుడు మాదిగల వైపు ఉన్నాడు అనే విషయం జగన్ రెడ్డి గారు గీత గీస్తున్నాడు. నాకు మాదిగలు లేకపోయినా నాకు చాలు, నాకు మాదిగలు ఓట్లు లేకపోయినా చాలు. అందువల్ల
రేపు జగన్ రెడ్డి గారు మీరు భ్రమలు పెట్టుకొని ఓట్లేసి గెలిపించిననుకో మాదిగలు ఓట్లేసినట్టు కాదు. ఆయన ఓట్లేసింది వాళ్ళ ఖాతాలో వాళ్ళే పడతారు. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మాత్రం మాదిగ బిడ్డలే గెలిపించండి పేరుతో మీరు మర్చిపోదాం సార్. అంతేగా మూడో ప్రతిపాదన పెట్టిన వర్గీకరణ మా రాజకీయ పదవులు మా బిడ్డలకు. మూడోది ప్రభుత్వంలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయో, ప్రభుత్వంలో ఎన్ని కమిషన్లు వేయాలనుకుంటారో, ప్రభుత్వంలో ఎన్ని కమిటీలు అనుకుంటారో ప్రతి 5 ఉన్న చోట మీరు నియమించే ప్రతి 4 ఉన్న చోట ఒక మాదిగ బిడ్డ దాంట్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా చెప్పడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాదిగల ప్రాతినిధ్యం అన్ని రంగాలు పెరగడం కోసం ఆయన ముందు ఒప్పించాము. ఆయన బహిరంగ ప్రకటించడానికి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అనగండి, ఇంతకు ముందు జగన్ రెడ్డి గారి బోర్డులన్నీ కనిపించేది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వల్ల బోర్డులు కనిపించలేవు. ఏంటిది అది? సిద్ధం అని ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు నాకు తెలిసి మొన్న ఏ విషయంలో ఇంకా చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసిరిండో నేను చూడలేదు, కానీ మొన్న మాట్లాడుతూ ఏ జగన్ రెడ్డి గారు నువ్వు సామాజిక న్యాయం అంటున్నావు కదా, సజ్జల ఒకవైపు, ఇంకో సాయిరెడ్డి ఒకవైపు, ఇంకొక రెడ్డి ఒకవైపు, మీరు గారెట్లను పెట్టుకునే సామాజిక అంటున్నావు కదా, సామాజిక న్యాయం అంటే ఎస్సీ వర్గీకరణ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా, నువ్వు సిద్ధంగా ఉన్నా? మరి ఇప్పుడు వర్గీకరణ విషయంలో మాత్రం పారిపోయింది కదా. నేను అన్నింటికి సిద్ధం అని జగన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చేసిన ఒకే సవాల్కు పారిపోయిందంటే మన వైపు లేడనేసి కూడా అందువల్ల ఆయన మన వైపుకు లేడనే విషయం అర్థమవుతున్నప్పుడు ఇక మీరు సిద్ధం కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపడానికి మీరు సిద్ధపడాల్సిన అవసరం ఉన్నదని మీరు మర్చిపోతారు కూడా నేను సవినంగా వ్యక్తం చేస్తూ మళ్ళీ చెప్తున్నా, వర్గీకరణ జరగాలన్నా కూటమి ద్వారానే జరుగుతుంది. రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలన్నా కూటమి ద్వారానే పెరిగింది. సాక్ష్యం ఏంటిది? మొత్తం 29లో టీడీపీ బీజేపీ కూటమి మనకి ఎంత ఇచ్చింది? 15 ఇచ్చింది. అంటే మెజార్టీ ఒకటి ఇచ్చినట్టే కదా. 29లో 15 అంటే ఒకటి మెజార్టీ కదా. చంద్రబాబు నాయుడు దగ్గర 25లో 14 ఇచ్చినట్టే మనం బాగా చూసుకున్నట్టే కదా. 2 రాజ్యసభలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టే మనకు అవకాశం ఇచ్చినట్టే కదా. ప్రభుత్వంలో అన్ని రంగాల్లో మనల్ని భాగస్వామ్యం చేయడం అంటే మనకు న్యాయం చేస్తున్నట్టే కదా. అందులో నేను మీ బిడ్డను మీ అన్నను కాబట్టి నా ముందు విజిల్ కొట్టేటోళ్ళందరూ నేను జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినప్పుడల్లా టీడీపీ విజిల్ కొడుతుంది, నాకే అభ్యంతరం లేదు. కానీ మీ ఓట్ల కోసం నేను రాలే. వైసీపీకి ఓట్లు వేసిన నా మాదిగ బిడ్డలారా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గొప్పమని కోరడం కోసం వచ్చాను. నేను నోటకి ఇచ్చినప్పుడు కూడా మా వాడు చంద్రబాబుకే ఓటేసిండు. ఆయనకి ఇప్పుడే కదా అనుకూలంగా లేని రోజుల్లోనే ఆయన ఓటేసిన బ్యాచ్ మన బ్యాచ్ ఉన్నది కదా. మీ ఒంటి మీద పసుపు కండు ఉండవచ్చు, మీ ఒంటి మీద 3 రంగుల కండు ఉండవచ్చు, నా ఒంటి మీద జాతి బిడ్డల గుర్తే 1 నెల కండు మాత్రమే. నా బిడ్డల భవిష్యత్తు ముఖ్యం, మీ కన్న బిడ్డల భవిష్యత్తు ముఖ్యం, 100 తరాల భవిష్యత్తు ముఖ్యం. దానికోసమే మీ అన్నగా ఇక్కడికి వచ్చాను. తమ్ముడు గెలిచిందనుకో, మేము ఇప్పటి వరకు వైసీపీ ఓట్లేసినా ఇక ముందు వైసీపీ ఓట్లు వేయమన్నా ఏ పీయమన్నా ఖచ్చితంగా టీడీపీ కూటమికి పంపించి అఖండ కృష్ణదేవరాయలు గారిని ప్రవీణ్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఇప్పుడు మన అన్నారావు గారు రాష్ట్ర